వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జూన్ 21 వరకు యోగాపై మాసోత్సవ అవగాహన కార్యక్రమాలు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో యోగాంధ్ర ప్రచార కార్యక్రమం ప్రారంభోత్సవం రాజమహేంద్రవరంలోని గౌతమి ఘాట్ వద్ద బుధవారం ఉదయం నిర్వహించారు. మన ధరిత్రి మన ఆరోగ్యం, యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే నినాదంతో ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఆరోగ్యకర జీవన విధానానికి యోగా అత్యంత ఆవశ్యకమని, మన జీవన విధానంలో యోగాను ఒక భాగంగా చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమ లక్ష్యం యోగా సాధకుల సంఖ్యను పెంచడం మాత్రమే కాదని, యోగాభ్యాస ఫలితాలు అందరికీ దక్కేలా చూడటమని అన్నారు. జిల్లా మండలం గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసుకుని ప్రధాన శిక్షకులను, ఉపశిక్షకులను గుర్తించి వారిచే ప్రజలకు యోగాపై అవగాహన, శిక్షణ అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, డిఆర్ఓ సీతారామమూర్తి, అదనపు ఎస్పీ మురళీకృష్ణ, ఆర్డీఓ నాయక్, డిఎస్పీ భవ్య కిషోర్, డిఎంహెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు, వివిధ శాఖల సిబ్బంది, విద్యార్థులు, యోగా అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. शंभो मनांसि जनाटं देवाभागं यथा पूर्वान् उपासते. नेक्स्ट మనం నిలబడి ఉన్నాం. 2 2 3 3 5 ఓకే. నెక్స్ట్ అదే విధంగా మెడ అయిన తర్వాత అప్లో ఇన్హే డౌన్ లెగ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. రెడీ 1 2 3 4 5 6 అలాగే 5 4 3 2 1 అలాగే మోకాళ్ళు కదలి 2 3 4 5 6 రివర్స్ 4 3 2 1 అలాగే రైట్ లెగ్ రెడీ 1 2 3 4 5 6 రివర్స్ 6. వేళ్ల పైన పైకి లేచినప్పుడు ఇన్హేల్ గాలి పీల్చుకోవాలి. కిందకు వస్తుంటే ఎక్స్హేల్ గాలి పీల్చుకోవాలి. స్టార్ట్ 1 2 3 4 5 6 స్టార్ట్. యాసన ఎటువంటి 1 2 3 4 5 6 7 కూర్చోగలిగితే కూర్చోండి. ఈరోజు యోగాంధ్ర కర్టన్ రైజర్ ప్రోగ్రామ్కి వచ్చిన మన ఎస్పీ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, జేసీ గారికి, ఇక్కడ యోగాని ప్రాక్టీస్ చేస్తూ వివిధ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళకి, పార్టిసిపెంట్స్ అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. సో మనం ఇంటర్నేషనల్ యోగా డేని మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఈసారి ఒక ప్రత్యేకంగా ఒక 1 మంత్ క్యాంపెయిన్ చేయాలి అని మన గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, యోగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు చేసుకుంటూనే వెళ్తున్నారు. అలానే మనం డేస్ ఏదైతే ఇంటర్నేషనల్ యోగా డే అనుకుంటున్నామో అది ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాం. కానీ ఈ యోగా ప్రాక్టీషనర్ నెంబర్ పెరగాలి అండ్ యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల వచ్చిన మంచి ఫలితాలు అనేది ఇంకా చాలామందికి చేరువవ్వాలి అనే ఉద్దేశంతో ఒక 1 మంత్ మనం క్యాంపెయిన్ చేయబోతున్నాం. మరీ ముఖ్యంగా యోగా డేని 1 డే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్నే యోగాంధ్రప్రదేశ్గా మార్చాలి అని. సో ప్రతి ఒక్కరు కూడా యోగాని వాళ్ళ జీవిత రొటీన్లో, డైలీ రొటీన్లో ఒక భాగంగా చేసుకోవాలి. మార్నింగే యోగా ప్రాక్టీస్ చేయాలి. దానివల్ల ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ని అచీవ్ చేయాలి అని. మీరు ఒకసారి ఈరోజు స్లోగన్ మీరు అబ్జర్వ్ చేస్తే 1 నేషన్ 1 హెల్త్. ఇప్పుడు మనం చాలా వరకు మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, గట్ హెల్త్, మజిల్ హెల్త్ అని ఇలా డిఫరెంట్ హెల్త్స్ గురించి మాట్లాడుతున్నాం. అలా డిఫరెంట్ హెల్త్స్ ఉండవు, ఒక్క హెల్తే ఉంటుంది. సో హెల్త్ అంటే మీ శరీరం ఎంత ఆరోగ్యంగా ఉండాలో మనసు అంత ఆరోగ్యంగా ఉండాలి, అలానే బ్రెయిన్ కూడా అంతే ఆరోగ్యంగా ఉండాలి. ఈ బ్యాలెన్స్ అనేది యోగా చేయడం ద్వారా మనం దీన్ని అచీవ్ చేయొచ్చు అని ప్రూవ్ చేసుకున్నాం. కాబట్టి
దీన్ని మరింత ఎక్కువ మందికి చేరువయ్యేలా నాట్ ఓన్లీ రిటైర్డ్ పీపుల్, ఎంప్లాయీస్, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కాకుండా చిల్డ్రన్, స్టూడెంట్స్, అలానే మిడిల్ ఏజ్డ్ అందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడానికి అందరి సహాయ సహకారాలతో ఎవరైతే మనకి కొన్ని సంస్థలు ఉన్నాయో, ప్రాక్టీషనర్స్ ఉన్నారో, ప్రభుత్వము, ప్రజాప్రతినిధులు అందరూ ఒక మాస్ క్యాంపెయిన్ చేసి అందరూ ఇందులో పార్టిసిపేట్ చేసేటట్టు చేయడం. రెండవది, ఇంతకుముందు స్పీకర్ మాట్లాడినట్టే దీన్ని మనం పెద్ద ఎత్తున చేస్తే ఒకసారి అందరి అటెన్షన్ కూడా మనం గ్యాదర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా అందరి అటెన్షన్ గ్యాదర్ చేయడానికే మనం 21 జూన్ ఇంటర్నేషనల్ యోగా డే రోజు ఒక పెద్ద ఈవెంట్ని మనం ఆర్గనైజ్ చేసుకోబోతున్నాం. దానికి పిఎం గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ కూడా మనం రిజిస్టర్ చేయడం, అలానే యోగా రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ 1 మంత్, ఈ 30 డేస్లో మనము మాస్టర్ ట్రైనర్స్ని, అలానే ట్రైనర్స్ని మనం గుర్తించి వాళ్ళ ద్వారా యోగా నేర్పించి ఆ రోజు అందరికీ కూడా యోగా పార్టిసిపేట్ చేసేటట్టుగా మనం చేయడం జరుగుతుంది. సో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ 30 డేస్ మనం చేయబోయే క్యాంపెయిన్లో అందరూ పార్టిసిపేట్ చేసి మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా యోగా ప్రాక్టీస్ చేసినట్టుగా చేస్తారని ఆశిస్తూ అందరికీ కూడా నమస్కారం.